క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చదువులతో పాటు క్రీడలను రాణించాలని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో డిజిటల్ స్థాయి మోడల్ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలు ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మంచి వారితో స్నేహం చేస్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. స్పోర్ట్స్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు వస్తుందని, ఈ అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. తమ ప్రతిభకు పదును పెట్టి సత్తా చాటాలని సూచించారు. ఈ సెలక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇది 4th క్లాస్ ఎంట్రీ అని చెప్పి తెలిసింది. ఒకవేళ ఈసారి ఎన్నిక కాకపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ 5th క్లాస్ ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు ఏంటంటే చదువుతో పాటు ఆటలలో ఫోకస్ చేయాలి. బాగా ఆ ఫోకస్ ఎప్పుడైతే చేసి ఫోకస్ తో పాటు ప్రాక్టీస్ అయితే ఎవరైతే బాగా చేస్తారో 100% సక్సెస్ అవుతారు. ఇంత ముందుకు మనకు స్పోర్ట్స్ ఆఫీసర్ చెప్పిండు, నిజామాబాద్ లో ఒక అమ్మాయి నిక జరిగిన బాక్సింగ్ లో. మీకు తెలుసా, ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ నుంచి వెళ్ళి ఇన్స్పెక్టర్ తర్వాత డిఎస్పీ అయినాను. అంటే నాకు 30 సంవత్సరాలు పట్టింది. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి డిఎస్పీ కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఇలా నిఖత్ జరిగిన అమ్మాయికి డైరెక్ట్ గా డిఎస్పీ పోస్ట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ లో. సరే అంటే నేను 30 సంవత్సరాలు చదివి, నేను డిగ్రీ పీజీ చదివి ఎగ్జామ్ రాసి ఎస్ఐ అయ్యి సిఐ అయ్యి డిఎస్పీ అయిన దానికి ఆమె బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ అయినందుకు డైరెక్ట్ డిఎస్పీ. అంటే స్పోర్ట్స్ కు ఇప్పుడు చెప్పినట్టు 2% రిజర్వేషన్ మీకు ఎక్కడ కానీ, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈవెన్ ప్రైవేట్ లో కూడా ఎక్కడైనా ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఈవెన్ జస్ట్ క్రికెట్ లో కూడా చూస్తే ఒకప్పుడు మెన్ కు ఎక్కువ అమౌంట్ ఇచ్చేది, ఎట్ ది సేమ్ టైం అమ్మాయిలకు కూడా అదే రకంగా ఇస్తున్నారు. చాలా బాగున్నది. కాబట్టి స్పోర్ట్స్ మీద బాగా ఫోకస్ చేయాలా. దీంట్లో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చెడు స్నేహం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళతో పాటు ఆడవాళ్ళతో ఎవరైతే ఆటలు ఆడుతున్నారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి తప్ప దీనికి సంబంధం లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే